గన్లోంచి బయటకు వచ్చేటువంటి బుల్లెట్ చిన్నగానే ఉంటుంది, కానీ అది చేసే ఇంపాక్ట్, అది చేసే డ్యామేజ్ హ్యూజ్ డ్యామేజ్గా ఉంటుంది. అంటే బుల్లెట్ యొక్క మాసు చిన్నదే, కానీ అది అత్యంత వెలాసిటీతో, ఎక్కువ వెలాసిటీతో వెళ్ళటం చేత ఎక్కువ డ్యామేజ్ చేస్తుంది. అదేవిధంగా పెద్ద ట్రక్, పెద్ద లారీ తక్కువ వెలాసిటీతో వెళ్ళినా కూడా అంతే ఇంపాక్ట్ని క్రియేట్ చేయగలుగుతుంది. అంటే ఎక్కువ మాస్ కలిగినటువంటి ట్రక్ తక్కువ వెలాసిటీతో వెళ్ళినా హ్యూజ్ డ్యామేజ్ జరుగుతుంది. అదేవిధంగా తక్కువ మాస్ కలిగినటువంటి బుల్లెట్ ఎక్కువ వెలాసిటీతో వెళ్ళటం చేత హ్యూజ్ డ్యామేజ్ అనేది జరుగుతుంది. మరి ఇదే కాన్సెప్ట్ను ఉపయోగించుకుని మనము లీనియర్ మూమెంటం అంటే ఏంటి, దాని యొక్క ఎస్ఐ యూనిట్స్, డైమెన్షన్స్ని మనం మాట్లాడుకుందాం. సో లీనియర్ మూమెంటంని పీతో డినోట్ చేస్తారో, దీన్ని సింపుల్గా చెప్పాలంటే ద ప్రోడక్ట్ ఆఫ్ మాస్ అండ్ వెలాసిటీ, మాస్ ఇంటూ వెలాసిటీగా దీన్ని చెబుతారు. సో ప్రోడక్ట్ ఆఫ్ మాస్ అండ్ వెలాసిటీ ఈజ్ నోన్ యాజ్ ది లీనియర్ మూమెంటం. అయితే మరి ఈ లీనియర్ మూమెంటంకి ఎస్ఐ యూనిట్స్ మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే, మాస్ని మనము కేజీలో కొలుస్తాము. వెలాసిటీ అనగానే ఏంటి, ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. సో డిస్ప్లేస్మెంట్ అనగానే మీటర్ పర్ సెకండ్, వెలాసిటీని మనం మీటర్ పర్ సెకండ్లో మాట్లాడుకుంటాము. దీన్ని డైమెన్షనల్ ఫార్ములాలో మనం రాయాలి అంటే మాస్ని కేజీని మాస్లో రాస్తాము, మీటరు లెంత్లో రాస్తాము, టైము సెకండ్స్ని టైంలో రాస్తాము, ఇన్వర్స్లో ఉంది కాబట్టి ఇలా రాస్తాము. సో ఇది లీనియర్ మూమెంటం అంటే ఏంటి, లీనియర్ మూమెంటం యొక్క ఎస్ఐ యూనిట్స్ ఏంటి, లీనియర్ మూమెంటం యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఇది అనమాట. ఓకే, థ్యాంక్ యూ.